వారణాసి అనే ప్లేస్ లో అనుకోకుండా ఒక రోజు అంతరిక్షం నుంచి యాస్ట్రాయిడ్ పడితే దాని నుంచి ఉద్భవించే పరిణామాలేంటి, అసలు ఆ యాస్ట్రాయిడ్ పడిన తర్వాత ప్రపంచమే అంతమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు అసలు ఈ ప్రపంచాన్ని ఇప్పుడు ఎవరు కాపాడతారు అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ఖండాలు దాటి, టైం లైన్స్ దాటి, ఇవన్నీ దాటుకుని చరిత్రలో ఉన్న మహనీయుడు ప్రజెంట్ కాలానికి వచ్చి భూమిని కాపాడితే ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి. దాన్ని స్క్రీన్ పైన చూస్తుంటే అప్పుడు కలిగే గూస్ బంప్స్ గురించి ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడు క్రియేట్ అయ్యే యూఫోరియా గురించి ఒక్కసారి ఊహించుకోండి. ఊహించుకుంటేనే ఒక్కొక్కటి మైండ్ పోతుంది కదా. ప్రజెంట్ ఇంటర్నెట్ లో ఇదే వారణాసి స్టోరీ అని ఈ లైన్ అయితే తెగ సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ ఇదే స్టోరీ అయితే భూమిని కాపాడటానికి ఆ శ్రీరామచంద్రుడు మళ్ళీ భూమి మీద పుడితే ఆ క్యారెక్టర్ లో మన మహేష్ బాబు గారిని అలా చూస్తా ఉంటే గూస్ బంప్స్ కాదనమాట, కొడితే కుంభస్థలం పగిలిపోద్ది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు, కోలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు, మాలీవుడ్ నుంచి శాండల్వుడ్ వరకు ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా షేక్ అయిద్ది అనమాట. నిజంగా ఈ వారణాసి క్రియేట్ చేసే యూఫోరియా ఊహించుకుంటే నాకైతే ఇప్పుడే అసలు మామూలుగా లేదనమాట. గూస్ బంప్స్ కూడా కాదు, తాండవం అంటారు కదా, అంతకు మించి అనిపించేలాగా నాకైతే అనిపిస్తుంది. లెక్క 300 కోట్ల దగ్గర అయితే స్టార్ట్ అయ్యి 3000 కోట్లను అయితే చాలా ఈజీగా అయితే టచ్ చేస్తే ఈ సినిమా క్రియేట్ చేసే డే 1 రికార్డ్ ఏదైతే ఉందో అది టచ్ చేయడానికి మినిమం 3 years అయితే పట్టింది అనమాట మన సినిమాలకి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా వినపడుతున్న స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో 7 లోకాలు 4 యుగాల్ని కనెక్ట్ చేసి రాజమౌళి గారు అయితే స్టోరీని రాసుకున్నారు అనే ఒక స్టోరీ కూడా ఇంటర్నెట్ లో అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇంకా ఈ సినిమాలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆల్రెడీ శ్రీరాముల వారిగా కనపడతారని ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే చెప్పారు. ఇంకా శ్రీరాముల వారి గెటప్ తో పాటు ఇంకొక 3 అవతారాల్లో కూడా మన మహేష్ బాబు గారు అయితే కనపడతారు అనే న్యూస్ కూడా తెగ సర్క్యులేట్ అయితే అవుతుంది. ఈ విధంగా వారణాసి సినిమాని, ఆ సినిమా స్టోరీని ఉద్దేశించి ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతున్న స్టోరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా గూస్ బంప్స్ తెప్పించే విధంగా అయితే ఉంది. అసలు వీటిలో ఏది ఒకటి కరెక్ట్ అయినా లేకపోతే వీటన్నిటినీ కలిపి మన రాజమౌళి గారు వారణాసి సినిమాని తీసిన అసలు మామూలుగా ఉండదన్నమాట. స్క్రీన్ పైన చూస్తా ఉంటే చూసే ఆడియన్స్ యొక్క ఒళ్ళైతే పొలకరించిపోతుంది. ఆ రేంజ్ లో ఈ సినిమా అయితే వస్తుందని నాకైతే చాలా అంటే చాలా గట్ ఫీలింగ్ అయితే ఉంది. ఇంకా ఈ సినిమా ఏప్రిల్ 7వ తారీఖునే ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే ఆ 7లో ఒక ప్రత్యేకత అయితే ఉందన్నమాట. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ క్లిప్స్ కనుక మీరు చూసుకుంటే ఈ 7 ప్లేసెస్ అయితే రాజమౌళి గారు అయితే ఆ టైటిల్ క్లిప్స్ లో స్పెసిఫిక్ గా హైలైట్ చేసి అయితే చూపించారు. ఆ 7 ప్లేసెస్, ఆ 7 టైమ్ లైన్స్ ఏంటంటే వారణాసి సిటీ 512 కామన్ ఎరా, యాస్ట్రాయిడ్ శాంభవి 2027 కామన్ ఎరా, అంటార్కిటికా రోజ్ సైజ్ సెల్ఫ్, ఆఫ్రికా అంబోసలి వైల్డర్నెస్, ఉగ్రబటి కేవ్ వనాంచల్, త్రేతాయుగ లంకా నగరం 7200 బిఫోర్ కామన్ ఎరా, మణికర్ణికా ఘాట్ వారణాసి. ఈ విధంగా టైటిల్ క్లిప్స్ లో 7 ప్లేసెస్ అయితే మన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే చూపించారు. అదే విధంగా ఇప్పుడు రిలీజ్ డేట్ ని కూడా ఏప్రిల్ 7 దగ్గర అయితే ఆయన అయితే లాక్ చేశాడనమాట. ఎంతకంటే నిదర్శనం ఇంకేముంది, భూమి కంపించిపోయే విధంగా ఈ సినిమా రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిద్ది. ఆ రికార్డ్స్ ని 7 తరాల పాటు మనం అయితే చెప్పుకుంటాం అనమాట. ఆ 7లో ఉన్న ప్రత్యేకత అలాంటిది. ఇంకా ఈ రోజు ఈ సినిమా నుండి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తుంటే వచ్చిన డౌట్ ఏంటంటే అందరికి ఈ సినిమా సింగిల్ పార్ట లేకపోతే 2 parts అనే డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఈ రోజు రిలీజ్ అయిన పోస్టర్ లో ఓన్లీ గ్లోబ్ ట్రాటర్ అనే హ్యాష్ ట్యాగ్ ఒకటే పెట్టారనమాట. మీరు కనుక టైటిల్ గ్లింప్స్ చూసుకుంటే దాంట్లో గ్లోబ్ ట్రాటర్ తో పాటు టైం ట్రాటర్ అని కూడా అక్కడైతే హ్యాష్ ట్యాగ్ అయితే ఉంటది. కానీ ఈ రోజు రిలీజ్ అయిన పోస్టర్ లో ఓన్లీ సింగిల్ ట్యాగ్ ఒకటే రిలీజ్ చేశారు. మరి పార్ట్ 1 ఏమో గ్లోబ్ ట్రాటర్, పార్ట్ 2 ఏమో టైం ట్రాటర్ లాగా ఏమన్నా ప్లాన్ చేశారా, లేకపోతే నెక్స్ట్ వచ్చే పోస్టర్ లో టైం ట్రాటర్ అని పెట్టి కూడా టైం ట్రాటర్ అని పెట్టయితే వీళ్ళు పోస్టర్లు రిలీజ్ చేస్తారా అనేది మనం అయితే వచ్చేసి అయితే చూడాలి. ఏదేమైనా సరే చాలా మంది వారణాసి సినిమా యొక్క హైప్ ని, సినిమానైతే చాలా తక్కువ అంచనా అయితే వేస్తున్నారు. అస్సలు వెయ్యొద్దు, కుంభస్థలం కాదనమాట. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మన ఇండియన్ సినిమా బిఫోర్ వారణాసి, ఆఫ్టర్ వారణాసి లాగా అయితే మారిపోద్ది. అసలు దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు.
అంటే బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి, బిఫోర్ త్రిబులర్, ఆఫ్టర్ త్రిబులర్ లాగా రాజమౌళి గారు ఎలా అయితే బెంచ్ మార్క్ సెట్ చేశారో అంతకంటే డబల్ స్టాండర్డ్స్ తో ఈ వారణాసి సినిమాతో ఆయన అయితే క్రియేట్ చేయబోతున్నాడు యూఫోరియా. అదైతే మామూలుగా ఉండదన్నమాట. అంటే రిలీజ్ అయ్యే టైంకి ఒక్కొక్కడికి మబ్బులు ఇడిపోతాయి. ఏంటి ఇదా, ఈ రకమైన హైపా, మేము ఎప్పుడు చూడలేదే, ఇకపై చూడమే అనే ఆ రకమైన హైప్ నైతే రాజమౌళి గారు, మహేష్ బాబు గారు అయితే క్రియేట్ చేయబోతున్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఇంకా ఈ రోజు రిలీజ్ అయిన ఆ రిలీజ్ డేట్ పోస్టర్ ఏదైతే ఉందో హాలీవుడ్ లెవెల్లో అయితే ఉందన్నమాట. భూమిని యాస్ట్రాయిడ్ గుద్దుకునే పిక్ నైతే వాళ్ళైతే పెట్టి ఆ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. హాలీవుడ్ లెవెల్లో అయితే ఆ పోస్టర్ అయితే అనిపించింది. సినిమా కూడా ఎలాగో హాలీవుడ్ లెవెల్లోనే ఉంటదన్నమాట. మరి ఈ రకమైన స్కేల్, ఈ రకమైన బడ్జెట్, ఈ రకమైన యూఫోరియా ఈ వారణాసి సినిమాతో అయితే మనం అయితే చూడబోతున్నాం. ఇంకా అసలు అప్డేట్స్ ఎలా వచ్చాయంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడు మహేష్ బాబు గారి బర్త్డేకి చెప్పకుండానే ప్రీ లుక్ పోస్టర్ వదిలేరు. దాని తర్వాత ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలేరు. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా చెప్పకుండానే అనౌన్స్ చేశారు. ఇంకా సినిమా రిలీజ్ కి సంవత్సరం ఉంది, సంవత్సరం 2 నెలలు అయితే ఉంది. దానికంటే ముందే ఏప్రిల్ 7, 2027 అని వీళ్ళైతే స్లాట్ కూడా బుక్ చేశారు. ఎంత పక్కాగా ప్లానింగ్ జరుగుతుందో మీరే అర్థం చేసుకోండి. మామూలుగా అయితే రాజమౌళి గారు ఫస్ట్ రిలీజ్ చేసిన అంటే ఫస్ట్ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కి అయితే ఆయన అయితే రాడు. కానీ వారణాసి సినిమా విషయంలో అదైతే మిస్ అవ్వకూడదని నేనైతే కోరుకుంటున్నా. ఏప్రిల్ 7, 2027 అనేది మామూలు పాన్ ఇండియా డేట్ కాదనమాట. అసలు భయంకరమైన హాలిడేస్, భయంకరమైన సీజన్ అది. దీన్ని అయితే మిస్ అవ్వరని నేనైతే అనుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.